హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న డ్రామా ద సైన్ బిఎల్ సిరీస్. ఇంకా ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి మిలిటరీ జవాన్స్ ని చూపిస్తారు. ఇంకా వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తారు. ఇంకా ఇందులో అయితే వాళ్ళని టీమ్ ఏ ఉన్న టీమ్ బి లాగా డివైడ్ చేస్తారు. ఇంకా ఇందులో అయితే టీమ్ ఏ ని హోస్టేజ్ ని రెస్క్యూ చేయాల్సి ఉంటుంది. ఇంకా టీమ్ బి కి ఇంకా బాంబ్ ని డిఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఈ మిషన్ 15 minutes లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఒకవేళ వాళ్ళు ఇలాగ చేయకపోతే ఇంకా వాళ్ళకి పనిష్మెంట్ దొరుకుతుంది. ఇంకా టీమ్ ఏ లో ఉంటాడు ఫయా. ఇంకా ఇతను మన సిరీస్ యొక్క మెయిన్ లీడ్. ఇంకా టీమ్ బి యొక్క లీడర్ ఉంటాడు చార్ట్. ఇంకా ఈ టీమ్ లో మన మెయిన్ లీడ్ థార్న్ ఉన్ను ఇంకా అతని బ్రదర్ యాయ్ ఉంటాడు. ఇంకా అప్పుడు ఇద్దరు టీమ్స్ వాళ్ళ మిషన్ లోకి వెళ్ళిపోతారు. ఇంకా ఇటువైపు టీమ్ బి బాంబ్ ని రిఫ్యూజ్ చేసే వర్క్ లో ఉంటారు. ఇంకా ఇక్కడైతే టీమ్ ఏ వాళ్ళు హోస్టేజ్ ని వెతుకుతూ ఉంటారు. ఇంకా ఇటువైపు టీమ్ ఏ హోస్టేజ్ ని వెతుకుతుంటారు, కానీ వాళ్ళకి అక్కడ దొరకరు వాళ్ళు. ఇంకా దాని తర్వాత ఫయా విండోలో నుండి చూస్తాడు. ఇంకా అప్పుడు అతనికి హోస్టేజ్ దొరికిపోతాడు. ఇంకా దాని తర్వాత ఫయా కిమ్ కి కాల్ చేస్తాడు. ఇంకా అతను అడుగుతాడు ఇంకా మన దగ్గర ఇంకా ఎంత టైం మిగిలి ఉంది. ఇంకా అతను అతనికి చెప్తాడు ఇంకా మన దగ్గర 7 minutes ఉన్నాయి. ఇంకా అప్పుడు ఫయా అంటాడు సరే. ఇంకా దాని తర్వాత అతను తొందరగా హోస్టేజ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా దాని తర్వాత మనం యాయ్ ఉన్న థార్ ని చూస్తాం. ఇంకా ఎక్కడైతే వాళ్ళు బాంబ్ ని డిఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా చాట్ కూడా హోస్టేజ్ ని వెతుకుతుంటాడు, కానీ అతనికి దొరకరు. ఇంకా దాని తర్వాత అతను తన వ్యక్తిని కాల్ చేస్తాడు ఇంకా ఇక్కడ హోస్టేజ్ లేడు అని. ఇంకా దాని తర్వాత చాట్ కి ఫయా కనబడతాడు. ఇంకా ఇక్కడైతే అతను హోస్టేజ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత చాట్ కూడా ఫయాని ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా ఇటువైపు థాన్ యాయ్ తో అడుగుతాడు మన దగ్గర ఇంకా ఎంత టైం ఉంది. ఇంకా అప్పుడు యాయ్ అతనితో అంటాడు ఇంకా కేవలం మన దగ్గర 5 minutes మిగిలి ఉన్నాయి. అప్పుడే థాన్ కి హెడేక్ అవుతూ ఉంటుంది. ఇంకా అతనికి విజన్స్ కనబడుతూ ఉంటాయి. ఇంకా ఎక్కడైతే ఫయా ఉన్ను చాట్ గొడవ పడుతుంటారు. ఇంకా ఎక్కడైతే చాట్ ఫయాని స్టాప్ చేసేస్తాడు. ఇంకా దీంతోనైతే అతనికి చాలా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా అతని విజన్ లో ఇదంతా చూసి థాన్ ఇంకా అక్కడ నుండి పారిపోతాడు. ఇంకా దాని తర్వాత మనం ఫయాని చూస్తాం. ఎక్కడైతే అతనికి హోస్టేజ్ దొరికిపోతాడు. ఇంకా అతను అక్కడ వెళ్తూ ఉంటాడు, కానీ అప్పుడే అక్కడ చాట్ వచ్చేస్తాడు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు. ఇంకా అప్పుడు చాట్ అంటాడు ఇంకా ఈ హోస్టేజ్ నా వాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు ఒకరినొకరి మీద ఫైర్ చేస్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత అతను హోస్టేజ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు, కానీ ఫైర్ అతన్ని ఆపేస్తాడు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎక్కడైతే వాళ్ళిద్దరు ఫైట్ చేస్తూనే ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడ థాన్ వచ్చేస్తాడు. ఇంకా అప్పుడు అతను వాళ్ళిద్దరిని గొడవ పడద్దు అని వాళ్ళని ఆపుతుంటాడు, కానీ వాళ్ళు వినరు. ఇంకా ఫైట్ చేస్తూనే ఉంటారు. కానీ అప్పుడే అక్కడ వాళ్ళ కెప్టెన్ వచ్చేస్తాడు. ఇంకా అతను అంటాడు ఇంకా ఇదంతా చాలు. ఇంకా అతను అంటాడు టీమ్ ఏ ఉన్న టీమ్ బి హోస్టేజ్ ని రెస్క్యూ చేయడంలో ఓడిపోయారు. ఇంకా ఇప్పుడు మీకు పనిష్మెంట్ దొరుకుతుంది. ఇంకా అప్పుడు ఇద్దరు టీమ్ మెంబర్స్ అందరూ వచ్చి అక్కడ నిల్చొని ఉంటారు. ఇంకా అప్పుడు కెప్టెన్ ఇంకా అతను అంటాడు ఇంకా ఈ ట్రైనింగ్ యొక్క మెయిన్ గోల్ ఇద్దరు టీమ్స్ మధ్య యూనిటీని పెంచడం. ఇంకా ఎక్కడైతే టీమ్ లో అందరు మెంబర్స్ ఉన్నారో ఇంకా అందరూ ఫెయిల్ అయిపోయారు. ఇంకా ఒకరు దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు. ఇంకా ఒకవేళ మీరందరూ కలిసి ఒక టీం లాగా వర్క్ చేస్తే ఇంకా అప్పుడు మీరందరూ ఐక్యతతో వర్క్ చేయగలరు. ఇంకా ఒకరు హెల్ప్ చేసుకోగలరు. ఇంకా అప్పుడు చాట్ అంటాడు ఇంకా ఒకవేళ మేము కంప్లీట్ చేస్తే ఇంకా అందులో నుండి ఒకరు విన్నర్ కావాలి. ఇంకా మేము రూల్ కి అకార్డింగ్ ఆడాలేమో. ఇంకా అప్పుడు కెప్టెన్ అతని దగ్గరికి వస్తాడు. ఇంకా అప్పుడు అతను అంటాడు అవును, కానీ నువ్వు అలా చేయలేవు. ఇంకేదైతే నువ్వు ఈ రోజు చేసావో ఇంకా మిషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మనం రియల్ మిషన్ లో ఉంటామో. ఇంకా నేను నీకు నేర్పించాను ఎలాగా మనల్ని మనం సేఫ్టీగా ఉంచుకొని ఇంకా మిగతా వారిని కూడా సేఫ్టీగా ఉంచాలని. ఇంకా కానీ నేను ఇది నేర్పించలేదు, ఇంకా మీరే గొడవ పడాలని. ఇంకా అతను అడుగుతాడు నువ్వు పుష్అప్స్ కి రెడీ ఉన్నావా. ఇంకా అప్పుడు అందరు అంటారు అవును. ఇంకా దాని తర్వాత కెప్టెన్ అంటారు మీరందరూ 300 పుష్అప్స్ చేయాలి. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ పుష్అప్ చేస్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ బాత్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు యాయ్ థాన్ తో అంటాడు ఇంకా నువ్వు 5 కి హెల్ప్ ఎందుకు చేసావు, ఎందుకంటే నువ్వు నీ విజన్ లో చూసావా ఇంకా అతను ఐరన్ నైఫ్ తోని స్టాప్ కాబోతున్నాడు అని. ఇంకా అప్పుడు థాన్ అంటాడు మనం దీని గురించి మాట్లాడకపోవడమే కరెక్ట్. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు ఇంకా నువ్వు క్లారిఫై చేయకపోతే మన టీం మెంబర్స్ కి నీ మీద డౌట్ వస్తుంది. ఇంకా వాళ్ళు అనుకుంటున్నారు నువ్వు వాళ్ళని మోసం చేసావు అని. ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఇంకా వాళ్ళు ఏం ఆలోచిస్తే ఇంకా వాళ్ళను ఆలోచించుకోనివ్వు. ఇంకా దాని తర్వాత అతను తన లాకర్ దగ్గరికి వస్తాడు. ఇంకా అప్పుడే అక్కడ చాట్ వస్తాడు.
అప్పుడు థాన్ అంటాడు నీకేమైంది. ఇంకా అప్పుడు చాట్ అంటాడు ఇంకా ఇదంతా నీ మిస్టేక్, ఇంకా నీ వల్ల మా టీం ఓడిపోయింది, ఇంకా నువ్వు ఇక్కడ ఉండొద్దు. ఇంకా దాని తర్వాత అతను థాన్ ని కొట్టుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడ ఫైర్ వచ్చేస్తాడు. ఇంకా అతను చాట్ ని ఆపేస్తాడు. ఇంకా అతను అంటాడు ఆగు. ఇంకా అప్పుడు చాట్ అంటాడు నువ్వు నన్ను ఆపకు. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు ఒక అబ్బాయి అంటాడు ఇన్స్ట్రక్టర్ వచ్చేసాడు. ఇంకా అప్పుడు వాళ్ళందరూ ఫైట్ చేయడం ఆపేస్తారు. ఇంకా వాళ్ళందరూ బాత్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ వాళ్ళ బెడ్స్ దగ్గరికి వచ్చేస్తారు. ఇంకా అప్పుడు యాయి అంటాడు ఇంకా నా లెగ్స్ చాలా హర్ట్ అవుతున్నాయి, ఇంకా రేపు కూడా మనకు ఇలానే ట్రైనింగ్ చేయాల్సి ఉంది. ఇంకా థాన్ నీకేమనిపిస్తుంది, ఇంకా నేను సర్వైవ్ చేయగలనా. ఇంకా అప్పుడు థాన్ అంటాడు యాయి. ఇంకా అప్పుడు థాన్ అంటాడు యాయి ఇంకెప్పుడైతే శాండ్ కి తెలిసిందో ఇంకా నువ్వు నైట్ లో ఫన్ చేయడానికి వెళ్తావు అని, ఇంకా అప్పుడు నువ్వు 10 కిలోమీటర్స్ వరకు పరిగెత్తావు. ఇంకా అప్పుడు నువ్వు నీ లెగ్స్ ని ఇంకా అవి హర్ట్ అవుతాయని ఆలోచించకుండా ఇంకా అప్పుడు యాయి అంటాడు ఇంకా అప్పుడు నాకు నా లెగ్స్ టెన్షన్ లేకుండే, ఇంకా నాకు నా వైఫ్ తోని చాలా భయం వేస్తుంది. ఇంకా ఒకవేళ ఇది నేను చేయకపోతే ఇంకా అప్పుడు ఆమె నా మెడ కోసేసేది. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు నవ్వుతుంటారు. ఇంకా అప్పుడు యాయి అంటాడు ఇంకా అతను ఎక్కడున్నాడు, ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా ఇదంతా అతని వల్లే జరిగింది, ఇంకా అతను నిన్ను ఇబ్బందిలో పెట్టేశాడు, ఇంకా నువ్వు అతనికి హెల్ప్ చేయకపోతే అయిపో. ఇంకా అప్పుడు థాన్ అంటాడు అయితే మరి నేను ఏం చేయాలి, కేవలం నేను నిల్చొని ఇంకా అతను చనిపోవాలని చూడాలా. కానీ అప్పుడు ఆ యాయి అంటాడు కానీ అతను నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు, ఇంకెప్పుడు నీకు 5 విజన్స్ వస్తాయి, ఇంకా నీకు ఎప్పుడు నా విజన్స్ రావు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు నీ దగ్గర నేను ఇచ్చిన అమ్యులెట్ ఉంది, ఇంకా అది నేను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, ఇంకా నీకు నా ప్రొటెక్షన్ అవసరం లేదు. ఇంకా అప్పుడు యాయి అంటాడు కానీ నేను నీకు బ్రదర్ కదా. ఇంకా అప్పుడు థాన్ అంటాడు కానీ నువ్వు దీని గురించి టెన్షన్ తీసుకోవు. ఇంకా అప్పుడు యాయి అంటాడు నువ్వు కేవలం అతని టెన్షన్ మాత్రమే తీసుకుంటావు. ఇంకా అప్పుడే అక్కడికి ఫై వస్తాడు. ఇంకా అతను థాన్ తో అడుగుతాడు మనం ఇద్దరం మాట్లాడొచ్చా. ఇంకా అతను అలా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత థాన్ ఫయా ఇద్దరు బయటికి వచ్చేస్తారు. ఇంకా అప్పుడు ఫయా అతనితో అడుగుతాడు ఇంకా అతను అడుగుతాడు నీకెలా తెలుసు నాకు నైఫ్ తో స్టాబ్ కాబోతుంది అని. ఇంకా నాకు అనిపించదు ఇంకా ఇది ఒక కోఇన్సిడెన్స్ అయి ఉంటుంది అని, ఇంకెందుకంటే నువ్వు ఎగ్జాక్ట్లీ రైట్ మూమెంట్ లో నన్ను కాపాడడానికి వచ్చావు. ఇంకా నాకు అనిపిస్తుంది నీకు ఇదంతా ఫస్ట్ నుండే తెలుసు ఇంకా నాతో ఇదంతా జరగబోతుంది అని. ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఇంకా కేవలం ఇది మిస్టేక్ మాత్రమే, ఇంకా నేను హోస్టేజ్ ని రెస్క్యూ చేయడానికి వెళ్ళాను. ఇంకా అప్పుడు నేను చూసాను ఇంకా మీరిద్దరు చాలా ఫైట్ చేస్తున్నారు అని. ఇంకా నేను అప్పుడు మీ ఇద్దరిని అలా కొట్టుకోవడం చూడలేకపోయాను, ఇంకా ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి. ఇంకా ఒకవేళ నేను అలాగా చేయకపోతే అప్పుడు నేను గెలిచేవాడిని. ఇంకా అప్పుడు ఫయా అంటాడు నువ్వు షూరా. ఇంకా అప్పుడు థాన్ అంటాడు నేను నీకు ముందుగానే చెప్పేశాను కదా. ఇంకా అప్పుడు ఫయా అంటాడు ఇంకా కేవలం ఇది మిస్టేక్. ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఇంకా ఏదైతే జరిగిందో జరిగిపోయింది, ఇంకా నువ్వు దీన్ని ఎందుకు వదిలిపెట్టేయవు. ఇంకా అలా చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఇంకా నైట్ లో అందరు పడుకొని ఉంటారు. ఇంకా అప్పుడే వాళ్ళందరికీ విజిల్ సౌండ్ వినపడుతుంది. ఇంకా అప్పుడు వాళ్ళందరూ లేస్తారు. ఇంకా వాళ్ళందరూ లేచి ఒక లైన్ లో నిల్చొని ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడికి కెప్టెన్స్ వస్తారు. ఇంకా అతను అంటాడు నేను మీకు ఒక 1 మినిట్ ఇస్తున్నాను, ఇంకా ఇప్పుడు మనం స్విమ్మింగ్ కి వెళ్తున్నాము. ఇంకా అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ గ్రౌండ్ లోకి వచ్చేస్తారు. ఇంకా అప్పుడు కెప్టెన్ వాళ్ళకి చెప్తాడు ఇంకా ఈ రోజు నుండి మీకు నరకంలో కంటే చాలా కఠినమైన ట్రైనింగ్ జరగబోతుంది. ఇంకా 5 days 5 nights వరకు నాన్ స్టాప్ ట్రైనింగ్ జరగబోతుంది. ఇంకా మీకు అర్థమైందా అని అడుగుతాడు. ఇంకా అప్పుడు అందరు అంటారు అవును. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు ఇంకా మీకు అనిపిస్తే ఇంకా మీరు ఇది చేయాలనుకోకపోతే ఇంకా ఒకవేళ మీరు ఇక్కడ నుండి వెళ్ళాలనుకుంటే ఇంకా మీరందరూ వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎవరైనా ఇక్కడ నుండి వెళ్ళాలనుకుంటున్నారా. ఇంకా అప్పుడు ఎవరు ఏం చెప్పారు. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు సరే ఇంకా మీరు వెళ్ళకపోతే ఇంకా మీ ట్రైనింగ్ ని స్టార్ట్ చేస్తాం. ఇంకా అతను అంటాడు వాళ్ళకి మీ బట్టలను విప్పేసేయండి. ఇంకా అప్పుడు వాళ్ళందరూ వాళ్ళ క్లాత్స్ ని విప్పేస్తారు. ఇంకా దాని తర్వాత వాళ్ళందరినీ ఒక కోల్డ్ టబ్ లో నీళ్లు ఉన్న టబ్ లో వాళ్ళందరూ కూర్చొని ఉంటారు. ఇంకా కెప్టెన్ అంటాడు ఇందులో చాలా ఐస్ వేయండి. ఇంకా దాని తర్వాత ఇంకా వాళ్ళు ఆ టబ్స్ లో ఇంకా ఐస్ వేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు ఒక అబ్బాయి హెల్త్ ఖరాబ్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు అతను తన చేయిని లేపేస్తాడు. ఇంకా దాని తర్వాత గార్డ్ అతన్ని తీసుకెళ్తాడు. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు ఏదైతే మీరు ఫ్యూచర్ లో ఫేస్ కాబోతున్నారో ఇంకా దానికంటే ముందు ఇది ఏం కాదు. ఇంకా ఎప్పుడైతే మీరు రియల్ మిషన్ లో ఉంటారో ఇంకా అప్పుడు మీరు దీనికంటే 1,00,000 గుణం కంటే ఎక్కువ టఫ్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందువల్లనే మీరు దాని అలవాటుని పెంచుకోండి. ఇంకా మీ పేషెన్సీని మీ స్ట్రెంగ్స్ ని పెంచండి. ఇంకా వాళ్ళని అలానే కూర్చొని మార్నింగ్ కూడా అయిపోతుంది. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు ఇంకా చాలు. ఇంకా దాని తర్వాత వాళ్ళందరికీ ఇంకా చాలా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు.
ఇంకా ఇటువైపు మనం చూస్తాం ఇంకా టీమ్ ఏ టీమ్ బి దగ్గర ఇంకా వేరు ఇంకా ఐరన్ రాడ్ పిల్లర్స్ ఉంటాయి. ఇంకా ఏదైతే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత మనం చూస్తాం చాటు కాలు మలుచుకుంటుంది. ఇంకా దాని తర్వాత అతను దాని వల్ల కింద పడిపోతాడు. ఇంకా అతను చనిపోతాడు. ఇంకా దాని తర్వాత మనకు తెలుస్తుంది ఇది కేవలం థాన్ యొక్క విజన్ అని. ఇంకా దాని తర్వాత అతను చాట్ ని చూస్తాడు. ఇంకా అతను తన పిల్లల్ని కొంచెం బెండ్ చేసేస్తాడు. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు థాన్ నీకేమైంది? ఇంకప్పుడు థాన్ అంటాడు ఇంకా నేను ఏదో చూసాను. ఇంకప్పుడు యాయ్ అంటాడు నువ్వేం చూసావు? ఇంకా దాని తర్వాత థాన్ చాట్ ని చూస్తాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఇంకా నువ్వు బాగున్నావా? ఇంకా అప్పుడు చాట్ అంటాడు ఇంకా ఇది నువ్వు కావాలని చేసావు. ఇంకా దేంతోనైతే ఫైర్ గెలవాలని. ఇంకా నేను రియలే కదా. ఇంకా దాని తర్వాత మళ్ళీ అతను నడుస్తూ ఉంటాడు. ఇంకా ఫైర్ కూడా పిల్లర్ ని తీసుకొని నడుస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మనం చాట్ ని చూస్తాం. ఇంకా అతను తన కాలు జారి అతను కింద పడిపోతాడు. ఇంకా దాని వల్ల అతనికి గాయాలు అవుతాయి. ఇంకా దాని తర్వాత ఇన్స్ట్రక్టర్స్ అతన్ని తీసుకొని వెళ్తారు. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా వాటర్ తాగుతుంటారు. ఇంకా ఇటువైపు థాన్ చాలా సాడ్ గా ఉంటాడు. ఇంకా ఫైర్ అతన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు యాయ్ థాన్ కి వాటర్ బాటిల్ ఇస్తాడు. ఇంకా అతను అంటాడు ఇంకా నువ్వు సాడ్ గా ఎందుకున్నావు? ఇంకా ఇది ఫస్ట్ టైం కాదు కదా. ఇంకా ఏదైతే ఎప్పుడైతే నీకు ఒక విజన్ కనబడిందో ఇంకా నువ్వు దాన్ని కాకుండా ఆపలేవు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు చాట్ కి నా వల్ల ట్రైనింగ్ వదలాల్సి వచ్చింది. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు థాన్ నీకు గుర్తు లేదా బాబాజీ ఏమన్నారు? ఇంకా నువ్వు అందరినీ కాపాడలేవు. ఇంకా అప్పుడప్పుడు కొందరు వాళ్ళ కర్మని వాళ్ళు అనుభవించే తీరాల్సి ఉంటుంది. ఇంకా దాని తర్వాత థాన్ ఫైర్ ని చూస్తాడు. చాట్ ఫ్రెండ్స్ కి చాట్ యొక్క టెన్షన్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి కెప్టెన్ వస్తాడు. ఇంకా చాట్ యొక్క ఫ్రెండ్ కెప్టెన్ దగ్గరికి వస్తాడు. ఇంకా అతనితో అడుగుతాడు చాట్ ఎలా ఉన్నాడు అని. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు ఇంకా మీరందరూ రోలో నిల్చోండి. ఇంకా అతను వాళ్ళతో అంటాడు ఇంకా అందరూ తమ పిల్లర్స్ తీసుకొని యూనిట్ దగ్గరికి చేరుకోండి. ఇంకా అప్పుడు వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా దాని తర్వాత మనం నైట్ లో చూస్తాం. ఇంకా ఇక్కడైతే అందరూ కాళ్ళు చేతులను కట్టేసి సముద్రంలో పడేస్తారు. ఇంకా దాని తర్వాత వాళ్ళు వాళ్ళ కట్లని వాళ్ళు ఎప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా అప్పుడు వేరే వాళ్ళందరూ వాళ్ళ కట్లను విప్పి పైకి వెళ్లిపోతారు. ఇంకా అప్పుడు వాళ్ళందరూ వాళ్ళ బోట్స్ లో కూర్చుంటారు. ఇంకా అప్పుడు కెప్టెన్ తన పక్కన ఉన్న బోట్ లో అడుగుతాడు అందరూ వచ్చేసారా అని. ఇంకా అప్పుడు అందరు అంటారు అవును. కానీ అప్పుడు థాన్ కెప్టెన్ తో అంటాడు ఇంకా మా బోట్ లో ఒక పర్సన్ మిస్సింగ్ ఉన్నాడు. ఇంకా అతను ఫయా. ఇంకా అప్పుడు దాని తర్వాత కెప్టెన్ అరుస్తూ ఉంటాడు ఫయా. ఇంకా దాని తర్వాత మనం నీళ్లలో ఫయాని చూస్తాం. ఇంకా అతను తన కాళ్ళ కట్లను విప్పేస్తాడు కానీ అతను నీళ్లలోనే ఉంటాడు. ఇంకా అప్పుడు దాని తర్వాత మనం అతని వెనకాల ఒక డెమోన్ ని చూస్తాం. ఇంకా అప్పుడు మనకు తెలుస్తుంది ఇంకా ఇదంతా థాన్ యొక్క విజన్ అని. దాని తర్వాత థాన్ సముద్రంలో దూకడానికి ట్రై చేస్తాడు కానీ అప్పుడే యాయ్ అతన్ని పట్టుకుంటాడు. ఇంకా అతను అంటాడు మనం అతనికి హెల్ప్ చేయలేము. కానీ అప్పుడు థాన్ అంటాడు నేను ఒకటి చూసాను. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు నువ్వేం చూసావు? ఇంకా దాని తర్వాత మనం ఆ డెమోన్ ని చూస్తాం. ఇంకా ఏదైతే ఫైర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఫైర్ కి ఒక శబ్దం వినపడుతుంది. ఇంకా మాస్టర్ సుకునా మీరు ఇటు రండి. ఇంకా అప్పుడు అతను వెనకాల తిరిగి చూస్తాడు. ఇంకా అక్కడ ఒక బ్యూటిఫుల్ లేడీ ఉంటుంది. ఇంకా ఆమె అతనికి తన చెయ్యి ఇస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫైర్ ఆమె చెయ్యిని పట్టుకుంటాడు. ఇంకా అప్పుడు అతను నీళ్ళ నుండి బయటికి వచ్చేస్తాడు. ఇంకా అప్పుడు థాన్ అతన్ని నీళ్ళ నుండి పైకి లేపుతాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఫైర్ నువ్వు బాగున్నావా? ఇంకా వాళ్ళని చూసి కిమ్ అంటాడు ఇంకా నాకు అనిపిస్తుంది నేను జాక్ రోజ్ ని చూసినట్టు. ఇంకా అప్పుడు అతను వెనకాల ఉన్న అబ్బాయి తన తల మీద ఒకటిస్తాడు. ఇంకా అప్పుడు అతను అంటాడు నువ్వు జోక్ చేయడం ఆపు. ఇంకా దాని తర్వాత అందరూ గ్రౌండ్ లోకి వచ్చేస్తారు. ఇంకా అప్పుడు కెప్టెన్ వాళ్ళతో అంటాడు ఇంకా ఇప్పుడు ట్రైనింగ్ ఎండ్ అయిపోయింది. ఇంకా మీరు ఆ సర్వైవర్ ఎవరైతే మీరు ఈ ట్రైనింగ్ ని పాస్ అయ్యారు ఇంకా కంగ్రాచులేషన్స్ అని చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అప్పుడు యాయ్ థాన్ తో అంటాడు కంగ్రాచులేషన్స్ థాన్ ఫైనలీ ఇంకా నువ్వు పోలీస్ ఆఫీసర్ అయిపోయావు. ఇంకా ఏదైతే నువ్వు ఎప్పటి నుండి కోరుకున్నావో ఇంకా అతన్ని హక్ చేసుకుంటాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఇంకా పోలీస్ ఆఫీసర్ అవ్వడమే కాదు ఇంకొకటి కూడా ఉంది ఏదైతే నేను చేయాలనుకున్నాను కానీ నాకు తెలియదు నేను అది చేయగలనో చేయలేను. ఇంకా దాని తర్వాత ఫయర్ థాన్ ని చూస్తాడు. ఇంకా ఇటువైపు థాన్ కూడా ఫయర్ ని చూస్తూ ఉంటాడు. ఇంకా ఇటువైపు ఫయర్ ఒక అమ్మాయిని డ్రాయింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా థాన్ అతన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే థాన్ దగ్గరికి అయ్యేస్తాడు. ఇంకా అతను అంటాడు నువ్వేం చూస్తున్నావు? ఇంకా అప్పుడు థాన్ అంటాడు లేదు నేను అటు ఇటు చూస్తున్నాను కేవలం. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు కానీ నాకైతే అలా అనిపించడం లేదు. ఇంకా దాని తర్వాత అతను కూడా ఫయర్ ని చూస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత యాయ్ లేచి ఫయర్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అప్పుడు అతను తన స్కెచ్ బుక్ ని తీసుకుంటాడు.
ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వు ఎవరిని డ్రాయింగ్ చేస్తున్నావు, ఇంకా ఇది కేవలం థాన్ లాగా అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత కొందరు అబ్బాయిలు అతని దగ్గర నుండి ఆ బుక్ ని తీసుకుంటారు. ఇంకా వాళ్ళు అంటారు, మాకు కూడా చూపెట్టు. ఇంకా దాని తర్వాత ఆ స్కెచ్ థాన్ కూడా చూస్తాడు. అప్పుడు థాన్ వెనకాల ఒక అబ్బాయి అంటాడు, ఇంకా నాకు కూడా చూపెట్టండి. ఇంకా అప్పుడే ఫై అతని దగ్గర నుండి ఆ బుక్ ని తీసుకుంటాడు. ఇంకా అప్పుడు అందరు అంటారు, ఇతనికి ఏమైంది. ఇంకా అప్పుడు కొందరు అబ్బాయిలు అంటూ ఉంటారు, ఇంకా ఇతను ఆ డ్రాయింగ్ కింద వన్సాయా అని రాశాడు. ఇంకా దీని అర్థం ఆమె పేరు ఉంది అంటే ఇంకా ఆమె ఎగ్జిస్ట్ కూడా ఉంటుంది. ఇంకా ఆ నేమ్ విని యై అంటాడు, వన్సా. ఇంకా ఇదైతే థాన్ నేమ్ తోని సిమిలర్ గా ఉంది. ఇంకా ఇది చూడడం కూడా థాన్ లాగానే కనబడుతుంది ఆమె. ఇంకా అప్పుడు అతను ఫయాతో అడుగుతాడు, నువ్వు థాన్ ని లైక్ చేస్తున్నావా. దాని తర్వాత ఫయా థాన్ తో అడుగుతాడు, ఇంకా నీ పేరు వన్సా. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, అవును. ఇంకా దాని తర్వాత యై ఫయాతో అంటాడు, ఇంకా నువ్వు అతన్ని ఇంతలాగా ఇష్టపడుతున్నావు, ఇంకా నువ్వు అతని గురించి అతని పిక్ ని కూడా డ్రా చేసావు. ఇంకా సీరియస్లీ నువ్వు ఎందుకు ఆ పిక్చర్ ని డ్రా చేసావు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, నేను ఇదంతా నీకెందుకు చెప్పాలి, ఇంకా ఇది పర్సనల్. ఇంకా అప్పుడు అందరు అంటారు, ఓ పర్సనల్, ఇంకా మాకంతా తెలుసు. ఇంకా వాళ్ళందరూ అతన్ని టీస్ చేస్తుంటారు. ఇంకా అప్పుడు దాని తర్వాత వాళ్ళు అంటారు, పద మనం పడుకుందాం. ఇంకా అప్పుడు తాను ఫయాని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు యై అతని దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా అతను నిన్ను అంతలా లైక్ చేస్తున్నాడా. ఇంకా అప్పుడే అందువల్లనే అతను ఆ అమ్మాయి పిక్చర్ ని డ్రాప్ చేశాడు. ఇంకా ఆమె సేమ్ టు సేమ్ నీలాగా కనబడుతుంది. నాకు అనిపిస్తుంది మీరు పునర్జన్మలో ఇద్దరు లవర్స్ గా ఉండే కావచ్చు. ఇంకా నాకు తెలుసు ఇదంతా ఆ డే నుండి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నువ్వు అతనితో ఫస్ట్ టైం కలిసావో. ఇంకా దాని తర్వాత మనం ఫ్లాష్ బ్యాక్ లో చూస్తాం. ఇంకా ఎక్కడైతే యై ఉన్న థాన్ ట్రైనింగ్ కి వస్తారో. ఇంకా అప్పుడు యై అంటాడు, ఫైనలీ మనం ఇక్కడికి చేరుకున్నాము. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడు యై అమ్మాయిలను చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఇంకా అతనికి అతని గర్ల్ ఫ్రెండ్ నుండి కాల్ వస్తుంది. ఇంకా అతను ఆమెకి చెప్తూ ఉంటాడు, మేము చేరుకున్నాము, ఇంకా నేను ఏ అమ్మాయిని కూడా చూడడం లేదు, ఇంకా నువ్వు నా మీద ట్రస్ట్ చేయి. ఇంకా అతను థాన్ కి చెప్తాడు, థాన్ నువ్వు తినడానికి ఏమైనా వెతుక్కో, ఇంకా నేను ఇప్పుడే వస్తాను. ఇంకా దాని తర్వాత థాన్ అక్కడి నుండి ఒంటరిగానే వెళ్ళిపోతాడు. ఇంకా ఇటువైపు థాన్ ఒక రెస్టారెంట్ లోకి వస్తాడు. ఇంకా అక్కడ వచ్చి కూర్చుంటాడు. ఇంకా అక్కడ చాట్ ఇంకా అతని ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఇంకా వాళ్ళందరూ ఒక లేడీకి ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు చాట్ ఆ లేడీకి అతని ఆర్డర్ చెప్తూ ఉంటాడు, ఇంకా ఈ అన్ని వెజిటేబుల్స్ నాకు నా ఫుడ్ లో అవసరం లేదు అని. ఇంకా అప్పుడు ఆ లేడీ అంటుంది, నీలాంటి వాళ్ళు ప్రతి ఇయర్ నన్ను పరేషాన్ చేయడానికి వచ్చేస్తారు. ఇంకా ఇదిగో ఈ పెన్ ఉన్న పేపర్, ఇంకా దీని మీద నీ ఆర్డర్ రాసేయి. ఇంకా అప్పుడే అక్కడ ఫైర్ కూడా వచ్చేస్తాడు. ఇంకా అతను ఆమెను అడుగుతాడు, ఇక్కడ ఏదైనా టేబుల్ ఖాళీగా ఉందా అని. ఇంకా అప్పుడు ఆ లేడీ అంటుంది, నీకు కళ్ళు ఉన్నాయి కదా, ఇంకా నువ్వే చూసుకో, ఇంకా నువ్వు వెయిట్ చేయలేకపోతే ఇంకా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంకా అప్పుడే అతను అక్కడ నుండి వెళ్తుంటాడు. కానీ అప్పుడే తాను ఫయాని ఆపుతాడు. ఇంకా ఒకవేళ నువ్వు కోరుకుంటే నువ్వు నాతో కలిసి కూర్చోవచ్చు. ఇంకా దాని తర్వాత ఫయా థాన్ దగ్గర కూర్చుంటాడు. ఇంకా అప్పుడే ఆ లేడీ వాళ్ళిద్దరి దగ్గరికి వస్తుంది. ఇంకా ఆమె అంటుంది, లాగా ఇంకా విచిత్రమైన ఆర్డర్స్ ఇవ్వకండి. ఇంకా దాని తర్వాత ఆమె కిచెన్ లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఆంటీ ఇంకా మేము తాగడానికి ఏమైనా ఆర్డర్ చేసుకోవచ్చా. ఇంకా అప్పుడు చాట్ అంటాడు, ఇంకా నువ్వు నీ శబ్దాన్ని కొంచెం తగ్గించు, ఇంకా నీకు కనబడడం లేదా, ఇంకా క్యాటరింగ్ ఓన్ గా తీసుకోవాల్సి ఉంది అని. ఇంకా దాని తర్వాత థాన్ లేస్తాడు. ఇంకా డ్రింక్ తీసుకుంటాడు. ఇంకా దాని తర్వాత అతను తన టేబుల్ కి వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే చాట్ తన కాలుని అతని ముందు పెట్టేస్తాడు. తర్వాత థాన్ ఫైర్ పైన పడిపోతాడు. ఇంకా అప్పుడు అతని బట్టలన్నీ ఖరాబ్ అయిపోతాయి. ఇంకా అప్పుడు థాన్ ఫైర్ తో అంటాడు, సారీ. ఇంకా అప్పుడు ఫైర్ అంటాడు, పర్వాలేదు. ఇంకా దాని తర్వాత థాన్ చాట్ తో అంటాడు, ఇంకా నువ్వు ఇలాగ ఎందుకు చేసావు. ఇంకా అప్పుడు చాట్ తన సీట్ లో నుండి లేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నేను ఇలాగ ఎందుకు చేస్తాను. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నువ్వు నీ కాళ్ళతోని నన్ను కింద పడేసావు. ఇంకా అప్పుడు చాట్ అంటాడు, నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా, ఇంకా నువ్వు నా మీద అబద్ధాలు చెప్తున్నావు. ఇంకా అప్పుడు నేను నీ మీద సూ కూడా చేయగలను. ఇంకా దాని తర్వాత థాన్ అతన్ని పుష్ చేస్తాడు. ఇంకా అప్పుడు అతని ఫ్రెండ్స్ అందరూ లేస్తారు. ఇంకా అప్పుడు చాట్ అంటాడు, నువ్వు నన్ను పుష్ చేసావు. ఇంకా దాని తర్వాత అతను కూడా థాన్ ని పుష్ చేస్తాడు. అతన్ని కొడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఫాయా అతన్ని ఆపుతాడు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు అక్కడ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా థాన్ తన బ్యాగ్ ని లేపబోతాడు.
ఇంకా అప్పుడే ఫయా అతని చేయిని పట్టుకుంటాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా పద మనం వెళ్దాం. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు అక్కడ నుండి పారిపోతారు. ఇంకా చాటును అతని ఫ్రెండ్స్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరిని అలా చూసి యాయి అంటాడు, ఇంకా ఇప్పుడు నా చిన్న తమ్ముడికి ఇంకెవరితోనో ప్రేమలో పడబోతున్నాడు. కానీ అప్పుడు అతను చూస్తాడు చాటును ఇంకా అతని ఫ్రెండ్స్ కూడా ఇంకా వాళ్ళ వెనకాల వెళ్తున్నారు అని. ఇంకా అప్పుడు అతను వాళ్ళని కింద పడేస్తాడు. ఇంకా దాని తర్వాత మనం ప్రెసెంట్ లో చూస్తాం. ఇంకా ఎక్కడైతే యాయి థాన్తో అంటాడు, ఇంకా నాకు అనిపిస్తుంది మీరిద్దరు డెస్టినీతోని కలిశారు. ఇంకా మనం బాబాతోని మీ గురించి అడుగుదాం. ఇంకా మనం అడగొచ్చా? ఇంకా దాని తర్వాత థాన్ అతనితో అంటాడు, ఇంకా నువ్వు సైలెంట్ గా పడుకో. ఇంకా దాని తర్వాత యాయి సైలెంట్ గా పడుకుంటాడు. ఇంకా అప్పుడు థాన్ ఆ స్కెచ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఇటువైపు ఫయా సముద్రం దగ్గర ఒంటరిగా నిల్చొని ఉంటాడు. ఇంకా అప్పుడు కిమ్ థాను యాయి దగ్గరికి వస్తాడు. ఇంకా వాళ్ళకి వాటర్ బాటిల్ ఇస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇన్స్ట్రక్టర్ చెప్పాడు చాట్ ఇప్పుడు బాగున్నాడు అని. ఇంకా అతను ఈ రోజు తన లగేజ్ ని సర్దుకోవడానికి వచ్చాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇదైతే చాలా బ్యాడ్ గా అయింది. ఇంకా అతనికి ఇప్పుడు తన ట్రైనింగ్ వదలాల్సి వచ్చింది. ఇంకా అతను చాలా స్కిల్ఫుల్ ఉండే. ఇంకా అతను మన పోలీస్ ఫోర్స్ కి చాలా బెటర్ గా అయ్యేవాడు. అప్పుడు యాయి అంటాడు, నాకు తెలుసు ఇంకా అతను చాలా స్కిల్ఫుల్ అని, కానీ అతను చాలా చెడ్డవాడు కూడా ఉండే. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, అవును అది నేను కూడా అగ్రి అవుతాను. ఇంకా దాని తర్వాత యాయి అంటాడు, అయినప్పటికీ మనకెందుకు. ఇంకా అతను అంటాడు, ఇంకా ఇక్కడ వేరేది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా దాని తర్వాత యాయి థాన్ తో అంటాడు, థాన్ ఇంకా నువ్వు ఆ పిక్చర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా? ఏదైతే ఫైర్ డ్రై చేశాడో ఇంకా నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా అతనికి ఆ ఐడియా ఎక్కడి నుండి వచ్చిందో? కానీ అప్పుడు థాన్ ఏం చెప్పాడు. ఇంకా దాని తర్వాత యాయి లేస్తాడు. ఇంకా అతను థోమోను కిమ్ దగ్గరికి వస్తాడు. ఇంకా ఒక ప్లాన్ రెడీ చేస్తాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళు అక్కడ నుండి వెళ్తుంటారు. ఇంకా థాన్ అంటాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకా దాని తర్వాత వాళ్ళు ముగ్గురు ఫయాని పట్టుకుంటారు. ఇంకా అతన్ని సముద్రంలోకి తీసుకెళ్తుంటారు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, మీరేం చేస్తున్నారు? ఇంకా మీరు నన్ను వదలండి. ఇంకా అప్పుడే థాన్ కూడా వచ్చేస్తాడు. ఇంకా అతను అంటాడు, మీరు ఇతన్ని వదిలేసేయండి. కానీ వాళ్ళు అతన్ని వదలరు. ఇంకా అప్పుడు యాయి అంటాడు, ఇంకా ఒకవేళ నువ్వు కోరుకుంటే ఇంకా నేను వదిలేసేయాలని ఇంకా నువ్వు థాన్ కి చెప్పు. ఇంకా నీకు ఆ పిక్చర్ ని డ్రా చేసే ఐడియా ఎక్కడి నుండి దొరికింది? ఇంకా మేము నిజంగానే చెప్తున్నాము కదా థాన్. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నేను ఇలాగైతే చెప్పలేదు. ఇంకా మీరు ఇతన్ని వదిలేసేయండి యాయి. కానీ యాయి అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫయాని థాన్ వైపు పడేస్తారు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరూ సముద్రంలో నీళ్ళలో పడిపోతారు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. ఇంకా అది చూసి వాళ్ళందరూ నవ్వుతుంటారు. ఇంకా ఎపిసోడ్ ఇక్కడికే ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.